31 ఏళ్ల కన్నీటి గాథ. ఎప్పుడో 5 ఏళ్ల వయసులో ఆడుకుంటూ రైలెక్కి వెళ్లిపోయాడు ఆ చిన్నాడు. సీన్ కట్ చేస్తే 31 ఏళ్ల తర్వాత ఇప్పుడు కుటుంబ సభ్యులు గుర్తుకు రావటం, ఊరు, తల్లిదండ్రులు, నానమ్మ గురించి చెబుతూ మిగిలిన విషయాలేమీ గుర్తులేవన్నారు. అయినా తల్లిదండ్రుల ఆచూకీ వెతుక్కుంటూ సొంత ఊరికి తిరిగొచ్చిన నిరాశ మిగిలింది. ఎన్నో ఆశలతో కుటుంబాన్ని కలవాలనొచ్చిన అతనికి వారి మరణ వార్త విని కుప్పకూలిపోయాడు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ రియల్ స్టోరీలో సినిమాని మించిన ట్విస్టులున్నాయి. ఆదోని వెంకన్నపేటలో తండ్రి జనార్దన్ ఆదోని వెంకన్నపేటలో తండ్రి జనార్దన్, తల్లి, నానమ్మ రామాంజనమ్మతో కలిసి ఉండేవాడు వీరేష్. అయితే తనకి 5 ఏళ్ల వయసున్నప్పుడు ఆడుకుంటూ పొరపాటున రైలెక్కి చెన్నై వెళ్లిపోయాడు. అలా 5 ఏళ్ల వయసులో చెన్నై వెళ్లిన అతన్ని రైల్వే పోలీసులు చేరదీశారని, బోర్డింగ్ స్కూల్లో చేర్పించారని చెప్పాడు. కొంతకాలానికి చెన్నై నుంచి ముంబై వెళ్లి చదువుకున్నాడు. ప్రస్తుతం అక్కడే ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. అయితే మళ్లీ ఇన్నాళ్లకి తనది ఆదోని అని తన తల్లిదండ్రులు, నానమ్మ విషయం గుర్తొచ్చి ఆదోనికి తిరిగొచ్చాడు. ఊరు, పేరు తప్ప మిగతా ఏ విషయాలు తెలియవు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజని కలిసి తన తండ్రి పేరు జనార్దన్ అని, నానమ్మ పేరు అంజనమ్మ అని తెలియచేసి ఆ వివరాల మేరకు స్పందించిన అధికారులు వీరేష్ తల్లిదండ్రుల ఆచూకీ గుర్తించారు. వీరేష్ తప్పిపోయినప్పుడు అతని తండ్రి టైలరింగ్ చేసుకుంటూ ఆదోని గౌలిపేటలో ఉండేవారు. ప్రస్తుతం కర్నూలులో ఉన్నారని అధికారులు గుర్తించి అతనికి సమాచారం ఇచ్చారు. వీరేష్ గారు ముంబై నుండి వచ్చారు. ఆయన 30 years ఆదోని రెసిడెంటే. 30 years బ్యాక్ ఆయన మిస్సింగ్ అయ్యి దురదృష్టవశాత్తు ఒక ట్రైన్లో అలాగా చెన్నై వెళ్ళి అక్కడి నుండి బాంబే వెళ్ళి అక్కడ పుట్టి పెరిగి మొత్తం అంత ఎడ్యుకేషన్ అదంతా కూడా బాంబేలోనే సెటిల్ అయ్యారు. సో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ రిలేటివ్స్ని వెతుక్కుంటూ ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సో ఇమీడియట్గా మన ఆఫీస్ నుండి దాన్ని కమిషనర్కి ఫార్వర్డ్ చేసాము. అండ్ మీడియాలో కూడా వైడ్గా దాన్ని పబ్లిసైజ్ చేశారు అందరూ. సో దాన్ని గుర్తించి ఈయన మా తాలూకా అని చెప్పి ఈయన మావ వరుస అవుతారు. అయితే కలెక్టర్ సమక్షంలో వీరేష్ తన తల్లిదండ్రులను కలుసుకొని కథ సుఖాంతం కావాలి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. విధి ఆడిన ఆటలో వీరేష్ ఒంటరిగా మిగిలాడు. తనని కలవడానికి తల్లిదండ్రులు వస్తారు అనుకున్న వీరేష్కి తీవ్ర నిరాశ తప్పలేదు. తన మేనత్త లక్ష్మి భర్త జగదీష్ వచ్చి అధికారుల సమక్షంలో వీరేష్ని కలిశాడు. వీరేష్ తల్లి పద్మ కిడ్నీ సమస్యతో చనిపోయిందని, వీరేష్ తప్పిపోయాక అతని కోసం వెతికి దొరకలేదనే బెంగతో 1997లో తండ్రి జనార్దన్, ఆ తర్వాత 2011లో నానమ్మ అంజనమ్మ కూడా చనిపోయారని చెప్పడంతో కన్నీరు పెట్టుకుంటున్నాడు వీరేష్.